గదిలో ఎవరున్నారు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? నేనా? అది ఇందాక నా ఫ్రెండ్ కాల్ చేసింది, తనతో మాట్లాడుతున్నాను. నీ ఫోన్ జాగ్రత్తగా ఉంచుకో. ఒక్కసారి చెప్తే నీకేది సరిగ్గా అర్థం కాదా? మళ్ళీ ఏంటిదంతా? నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల మనం చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ఈ టైంలో నువ్వే పని మీద వచ్చావు? నీకిప్పుడు టైం 1 గంట అయిందని గుర్తు చేయడానికి వచ్చాను. కరెక్ట్గా 1 గంటకి నీ బాబు సమీర్ స్కూల్ అయిపోతుంది. అయితే అర్థమైందా, లేకపోతే అర్థమైనా కానట్టు నాటకాలు ఆడుతున్నావా? నీకంటే ముందే విద్య సమీర్ని తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళిపోయింది. కానీ నువ్వు మాత్రం ఇక్కడ. ఓ నువ్వెంత సింపుల్ గా తీసుకుంటున్నావు. విద్య ముందు నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా లైట్ గా తీసుకుంటావు కదా. అయితే తొందరగా చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? ఆగండి మేడం, లోపలికి రాకూడదు మేడం. ఏరా, టీచర్ నన్ను కొడుతుంటే నువ్వు నవ్వుతావా? సమీర్ ఎక్కడ? సమీర్, నీకు మాటలే రావు, నీకెందుకు రా స్కూలు? సమీర్! సమీర్! సమీర్ నేర్పిస్తున్నారు. లోపలికి ఎవరు రాకూడదు. మా అబ్బాయి, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ లోపలికి రాకూడదు. పద పద సమీర్. మట్టి వేస్తావా? నా మీద మట్టి వేస్తావా? స్టూపిడ్. నువ్వు ఎందుకు సరే అన్నావు నాకు బాగా తెలుసు విద్య. నేను ఎందుకు అలా చేశానో మీకు అర్థమైందిగా. ఎందుకంటే